పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా 77 మంది లబ్ధిదారులకు 41.67 లక్షలు విలువ చేసే చెక్కులను అందజేశారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సాయం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తోందని మంత్రి తెలిపారు. నిరుపేదలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఆపద సమయంలో ఆదుకున్న ప్రభుత్వానికి మంత్రి నిమ్మల రామానాయుడికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. మందికి 41,16,000 రూపాయల చెక్కులు ఈ రోజు మీ అందరికి కూడా అందజేయడం జరిగింది. ఈ రోజు వరకు ఈ 2 నెలల్లో మన నియోజకవర్గంలో చూసినట్లయితే 16,32,00,000 రూపాయలు, అక్షరాల 16,32,00,000 రూపాయలు ఈ 2 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ అందరికీ కూడా చెక్కులు అందజేశామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా మీరు అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్ళి మీరు వైద్యం చేయించుకుని అప్పో సొప్పో చేసి బిల్లులు కట్టి వస్తే ఆరోగ్యం కుదుటపడింది, కానీ ఆ యొక్క బిల్లులు అప్పులు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయనే ఉద్దేశంతో, ఆ బాధ ఆ కష్టం కూడా మీకు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు